బ్యాక్ టు న్యూస్. ఏపీలో వైసీపీ నేతల ఇళ్లపై దాడుల వ్యవహారం రచ్చరాజిస్తుంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రేపు అంబటి రాంబాబు ఇంటికి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లబోతున్నారు. అలాగే శుక్రవారం రోజున జోగి రమేష్ ఇంటికి కూడా వెళ్లబోతున్నారు. అక్కడ జరిగిన పరిస్థితులపై ఆరా తీయబోతున్నారు. కూటమి నేతల కుట్రలను భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వబోతున్నారు జగన్. ఇప్పటికే అంబటిని అరెస్ట్ చేసిన పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అటు జోగి రమేష్ పై కూడా కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, ఏపీలో పరిస్థితులు అనేవి గడిచినటువంటి 3 రోజులుగా కాస్త రాజకీయ రచ్చకు దారి తీస్తున్నాయి. మొదట అంబటి రాంబాబుతో మొదలైనటువంటి వివాదాలు జోగి రమేష్తో కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేయడం, దానికి ముందు అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అంబటి రాంబాబు ఇంటికి వెళ్లడం, అతను ఇంటిపైన దాడి చేయడం, ఆఫీసులో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేయడం, తర్వాత ఏదైతే అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు పోలీస్ కేసు కూడా నమోదైందో అతన్ని రిమాండ్ కూడా ప్రస్తుతం పంపించిన పరిస్థితి. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబు ఉన్నారు. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన కూడా టీడీపీ శ్రేణులు దాడి చేశారు. అలాగే నిప్పు కూడా పెట్టినటువంటి పరిస్థితి. అతను కూడా చంద్రబాబు లోకేష్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి అనేది జరిగింది. అయితే ఈ దాడులకు సంబంధించి ఇప్పుడు రాజకీయ రచ్చ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ఇద్దరు నేతల ఇళ్లపై దాడులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా దాడులు చేసిన ఎవరైతే బాధితులు ఉంటారో బాధితులపైన కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు తప్ప ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళను జైలుకు పంపించట్లేదు, కేసులు నమోదు చేయట్లేదు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా జోగి రమేష్ ను కూడా ఇంటికి వెళ్లి కలిసి పరామర్శించారు. మొన్న అంబటి రాంబాబు ఇంటికి కూడా వెళ్లారు. సజ్జలతో పాటు పార్టీ నేతలంతా కూడా వీళ్ళిద్దరు ఇంటికి కూడా వెళ్లి పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు గుంటూరుకి వైఎస్ జగన్ వెళ్లబోతున్నారు. అంబటి రాంబాబు ఫ్యామిలీని కలిసి ఆయన పరామర్శించబోతున్నారు. ఇక శుక్రవారం జోగి రమేష్ ఇంటికి కూడా వైఎస్ జగన్ వెళ్లబోతున్నారు. అయితే జగన్ పర్యటనల నేపథ్యంలో కూడా మరొకసారి అల్లర్లు జరిగే ప్రమాదం ఉందంటూ కూడా ఇటు పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఫైర్ అనేది ప్రజెంట్ కనిపిస్తుంది. అటు టీడీపీకి సంబంధించి లేదంటే వైసీపీకి సంబంధించి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు నేతలు ప్రత్యారోపణలు చేసుకుంటే ఇక కార్యకర్తలు పార్టీ క్యాడర్ అంతా కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కాస్త గాడి తప్పుతున్నాయనేది మనకి స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి విషయాలకు సంబంధించి శాంతి భద్రతలు పూర్తిగా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దీనికి సంబంధించి నిన్న చంద్రబాబు కూడా పోలీసులకు అలాగే పార్టీ నేతలకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరైనా చేసినా కూడా సమన్వయం పాటించాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం. రేపు గుంటూరుకి వైఎస్ జగన్ వెళ్లబోతున్నారు కాబట్టి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే జోగి రమేష్ ఇంటిపై దాడి చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో అందులో 40 మందిని సీసీ కెమెరాలు వీడియోల ద్వారా గుర్తించడం జరిగింది. 11 మందిని అరెస్టు కూడా నిన్న చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి. అయితే జోగి రమేష్ పైన కూడా కేసు నమోదైంది. అతన్ని కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే అతను ఇప్పటికే హైకోర్టులో లంచ్ మోషన్ కూడా దాఖలు చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ కూడా చేశారు. నిన్న హైకోర్టు కూడా రక్షణ కల్పించాలంటూ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అంబటి రాంబాబు కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలంటూ కూడా పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ 2 ఘటనలతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. ముఖ్యంగా తిరుపతి లడ్డు వ్యవహారంలో జరుగుతున్నటువంటి రాజకీయ రచ్చ ఇప్పుడు పొలిటికల్ నేతలపై జరుగుతున్నటువంటి ఇళ్లపై దాడుతున్నటువంటి దాడుల నేపథ్యంలో మరింత వాతావరణం వేడెక్కిందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.